ఇది మూడవ టాపిక్. మొదటి యూనిట్లో మూడవ టాపిక్ ప్రణాళికలు, వ్యూహం అని ఉంది. అంటే స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అని ఉంది ఇంగ్లీష్లో. మనకు సిలబస్లో స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, ప్రణాళికల వ్యూహం. ఇందులో మనము పాఠశాల స్థాయి నుంచి వీటిని చదువుకుంటూనే ఉన్నాము. ఈ ప్రణాళిక సంఘం యొక్క పరిచయం గురించి కానీ, ప్రణాళిక సంఘం యొక్క ఏర్పాటు, విధులు, వీటి గురించి పెద్దగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటిని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇకపోతే ప్రణాళిక సంఘం యొక్క విధులు ఏమిటి, ప్రణాళిక సంఘం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఏ లక్ష్యాల కోసం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రణాళిక సంఘం ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏమిటి, ఇది చదవాల్సి ఉంటుందన్నమాట. మనకు సిలబస్లో పేర్కొనేది ఏమంటే ప్రణాళికలు, వ్యూహం అని ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ ఒక్క అంశం చదివితే సరిపోతుంది అనుకుంటాం. నా ఆలోచన కరెక్ట్ అయినప్పటికీ వీటికి ముందు వెనక ఏమున్నాయో అవి కూడా చదువుకోవాలన్నమాట. ఇక్కడ ప్రణాళిక వ్యూహం అంటే ఏం లేదు, మొత్తం మనకు 12 ప్రణాళికలు ఉన్నాయి. ఈ 12 ప్రణాళికలలో ఏ ప్రణాళికకు ఏ వ్యూహం రచించి ఆ వ్యూహాల అనుగుణంగా ఆ ప్రణాళికలు అమలు చేయడం జరిగింది, ఆ వ్యూహాలకు ఉన్నటువంటి పేర్లు ఏమిటి, ఆ వ్యూహాలను అంటే ప్రణాళిక యొక్క నమూనా, వ్యూహం అంటే నమూనా, ఆ ప్రణాళికను ఎవరు రూపొందించారు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఈ విధంగా మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. వీటినే వ్యూహాలు అంటారు. ఒకటో ప్రణాళిక యొక్క నమూనా ఏమిటి, రెండో ప్రణాళిక నమూనా ఏమిటి, మూడో ప్రణాళిక నమూనా ఏమిటి, ఈ విధంగా మొత్తం 12 ప్రణాళికలు ఏ వ్యూహాల ఆధారంగా అమలు చేయడం జరిగింది, ఈ విధంగా చదవాల్సి ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ప్రణాళికల లక్షణాలు, రకాలు, ఆ తర్వాత చివరిగా ప్రణాళికల యొక్క విజయాలు, వైఫల్యాలు. మిగిలిన అంశాలు మనం గుర్తుపెట్టుకునేటట్టు చదువుకుంటే సరిపోతుంది. అంటే మనము ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్ చూడగానే మనం క్యాచ్ చేయగలిగే విధంగా చదువుకుంటే సరిపోతుంది. రెండో అంశం కానీ, మూడో అంశం కానీ, నాలుగో అంశం కానీ, ఆరో అంశం కానీ. అయితే సిలబస్లో స్పెసిఫిక్గా వ్యూహాలను పేర్కొన్నారు కాబట్టి వీటిని బాగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏ ప్రణాళికలను ఏ నమూనా ఆధారంగా రూపొందించారు, అన్న ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాలను ఎంతవరకు సాధించారు, విజయమా ప్రణాళిక, వైఫల్యమా, విజయమైతే ఏ వేరకు విజయాలు సాధించారు ఆ ప్రణాళికకు అంతకుముందున్న ప్రణాళికకు, ఈ విధంగా అనుసంధానం చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఒకవేళ వైఫల్యం చెందితే ఏ రంగాల్లో వైఫల్యం చెందింది, ఆ వైఫల్యానికి గల కారణాలు ఏమిటి, ఈ విధంగా వ్యూహాలను చదువుకుంటూ వెళ్ళాలి. చివరిగా విజయాలు, వైఫల్యాలు స్థూలంగా చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి ఒక్కొక్క ప్రణాళికను దాని తర్వాత ఉన్న ప్రణాళికకు అనుసంధానం చేసుకుంటూ ఆ ప్రణాళికల విజయాలు, వైఫల్యాలను చదవాల్సి ఉంటుంది. దీనికే కొనసాగింపుగా నీతి ఆయోగ్, ఈ ప్రణాళికలకు కొనసాగింపుగానే నీతి ఆయోగ్ అనే అంశాన్ని మనం చదవాల్సి ఉంటుంది. ఈ నీతి ఆయోగ్లో కూడా మనకు నీతి ఆయోగ్ అంటే ఏమిటి, దాని ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, నీతి ఆయోగ నిర్మాణం ఏ విధంగా జరిగింది, నీతి ఆయోగ లక్ష్యాలు ఏమిటి, దాని విధులు ఏమిటి, ఆ నీతి ఆయోగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి సమావేశాలు నిర్వహించారు, ఆ తర్వాత ఈ నీతి ఆయోగ్ సంబంధించి విజయాలను, వైఫల్యాలను సమీక్షించడానికి ఏ విధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇటీవల నీతి ఆయోగ్ను పునఃవ్యవస్థీకరించడం జరిగింది. ఆ పునఃవ్యవస్థీకరణ ఏ విధంగా చేశారు, కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు, ఈ ప్రణాళికల వ్యూహానికి ఈ నీతి ఆయోగ్ అనే అంశాన్ని కొనసాగింపుగా చదవాల్సి ఉంటుంది. అంటే కంటిన్యూషన్ పీరియడ్గా కంటిన్యూగా చదువుకోవాల్సి ఉంటుంది. ప్రణాళికలు వేరు, నీతి ఆయోగ్ వేరుగా కాకుండా దీన్ని అటాచ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్రణాళికలు విజయాలు, వైఫల్యాల దృష్ట్యా, విజయాలు, వైఫల్యాల మిశ్రమ ఫలితాల దృష్ట్యా నీతి ఆయోగ్ దానిని ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. అయితే దీని గురించి కూడా సేమ్ ఇదే స్ట్రాటజీతోనే మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇందులోనే ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అనే ఒక అంశం ఉంది. అదేవిధంగా నూతన ఆర్థిక సంస్కరణలు 1991,
నూతన ఆర్థిక సంస్కరణలు 1991. దీని గురించి ఏం లేదు, మనం క్లాసులు చెప్పుకునేటప్పుడు బాగా నీట్గా చెప్పుకోవచ్చు. ఈ నూతన ఆర్థిక సంస్కరణలు 1991 అనే అంశంలో మొత్తము 4 దశలలో సంస్కరణలు అమలు చేయడం జరిగింది. నూతన ఆర్థిక సంస్కరణ అనేవి 4 దశలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 4 దశలను చదువుకుంటే సరిపోతుంది. ఈ 4 దశల గురించి తెలుగు అకాడమీ పుస్తకంలో బాగా వివరంగా వివరించడం జరిగింది. ఒకవేళ మీకు ఇందులో ఉన్న పొందుపరిచిన అంశాలు చాలకపోతే యూ కెన్ ఫాలో ఎనీ అదర్ సోర్సెస్. ఆ తర్వాత ఆర్థిక వనరుల వికేంద్రీకరణ. ఆర్థిక వనరుల వికేంద్రీకరణ. ఇందులో స్థూలంగా 2 అంశాలు వస్తాయి. ఒకటి ఆర్థిక సంఘము, 2 కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ. ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అనే అంశంలో ఈ 2 అంశాలు వస్తాయి. ఒకటి ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం అంటే ఏమిటి, ఇలా ఏర్పాటు చేశారు, దాని నిర్మాణం ఏమిటి, ఆర్థిక సంఘం యొక్క విధులు ఏమిటి, ఇప్పటి వరకు ఎన్ని ఆర్థిక సంఘాలను అపాయింట్ చేయడం జరిగింది, దానిలో చైర్మన్లు ఎవరు, ఈ విధంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ, అంటే ప్రణాళికల కాలంలో ఆర్థిక వనరులను ఏ విధంగా పంపిణీ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది. ఈ విధంగా డివైడ్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఇందులో మనకు వచ్చే అంశాలు ఏమిటంటే ఆర్థిక సంఘం ఏర్పాటు, విధులు, అధికారాలు, ఆర్థిక సంఘం యొక్క విభజనల, ఆ తర్వాత కేంద్ర పన్నుల విభజన, తర్వాత కేంద్ర పన్నుల రాష్ట్రాలకు పంపిణీ, ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక పన్నుల పంపిణీపై ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు ఏమిటి, అదేవిధంగా అంతర్రాష్ట్ర మండలి, ఈ విధంగా ఈ 3 అంశాలను ఆధారం చేసుకొని ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అంశాన్ని చదువుకోవచ్చు. ఇంతటితో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్లోని ఇండియన్ ఎకానమీ అనే అంశంలో 1వ యూనిట్లో ఉన్నటువంటి అంశాల గురించి మనము టాపిక్ల వారీగా ఉన్నటువంటి సబ్ టాపిక్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ సబ్ టాపిక్స్ ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఒకవేళ ఎవరైనా మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్నట్లయితే, చదివి ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఇక ముందు చదవబోవాల్సిన వాళ్ళు, ఈ విధంగా వేరు వేరు కేటగిరీల వారు ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ నేను చెప్పే అంశాలు ఏమైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరిగింది. అంతే తప్ప లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఇలాంటి అంశాల జోలికి నేను వెళ్ళడం లేదు. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే కమెంట్ బాక్స్లో ఇష్యూ రైజ్ చేయండి. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకొని అందరం కలిసి విజయం వైపు ప్రయాణం చేయడానికి చేయి కలిపి ముందుకు సాగుదాం. అంతవరకు సెలవు. నమస్తే.